హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు మా తమ్ముడు. నైట్ అయితే పాలై పొంగిచ్చారు. నైటు 11-15కి పాలు పొంగిచ్చారు, ఇంట్లోకి వెళ్ళారనమాట. నెక్స్ట్ డే వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వాళ్ళ వ్రతం అయితే అయ్యిందండి సగము. ఇంకా పూజా విధానం అదైతే నేను ఇంకా లెంత్ అయిపోతుందని చెప్పి నేను పెట్టలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి పంతులు గారు అయితే మా మరదల వాళ్ళ తల్లిదండ్రులతో బట్టలు పెట్టిస్తున్నారనమాట. వాళ్ళు బట్టలు పెడుతున్నారు మా మరదలకి. మా మరదల వాళ్ళ అమ్మ నాన్న అనమాట. వాళ్ళు బట్టలు పెట్టేస్తున్నారు. ఈ పూజ చాలా మంచిదండి. పూజ చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళే రోజు సత్యనారాయణ వ్రతం అంతా చేసుకుంటారు. అది వాళ్ళ అదృష్టం చేసుకోవడము. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు. ఇప్పుడైతే ఇక అందరూ ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు ఇంకా అవన్నీ పెట్టాలి అని చెప్పి ఇంక అందరూ ఒక్కొక్కరు పెడుతున్నారు. ఫస్ట్ ఆ బట్టలు ఇచ్చిన తర్వాత ఆ బట్టలు అయితే మార్చుకొని రమ్మన్నారు పంతులు గారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన బట్టల్ని ఇంక ఈలోగా ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే పెట్టించుకోండి అని అన్నారు. బట్టలు ఇంక వీళ్ళంతా వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారనమాట. నెక్స్ట్ వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు. అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇది ఆల్రెడీ నేను తెలుసు అందరికీ, అరుణ్ కుమార్ స్పెషల్ వ్లాగ్స్ అనేది ఐడి ఉండేది. ఇప్పుడు అదైతే లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐడి క్రియేట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో నేను వీడియో పెట్టిన ఇంక దీంట్లోనే పెడతాను. వ్లాగ్స్ అయినా ఏదైనా షార్ట్ వీడియోస్ అయినా ఇంకా దీంట్లోనే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇది కొత్త ఛానల్, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. అయితే దీన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఇప్పుడైతే అందరూ బట్టలు ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు అందరూ పెట్టేస్తూ ఉన్నారనమాట. మా తమ్ముడు ఇంటికాల అయితే నెరవేరింది. చాలా రోజుల నుంచి వాడు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు. మా నాన్నగారు కూడా వీడు ఇల్లు అది కట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. ఇప్పుడైతే మా నాన్నగారు లేరు. మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడు ఇలా ఇల్లు కట్టుకొని ఇట్లా వాడు కాళ్ళ మీద వాడు నిలబడేసరికి ఇప్పుడు మా నాన్న కూడా ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళని ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలాగే మా నాన్న కూడా చాలా బతికున్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. పోనీలండి, ఇప్పటికైనా వాడు బాధ్యతగా వాడు ఇల్లు వాకిలన్నీ కట్టుకొని హ్యాపీగా ఉండాలి. అలాగే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ ఈ ఫ్యామిలీని ఆశీర్వదించండి. అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుండాలని చెప్పి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సిరి సంపదతో ఈ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించండి. ఇంకా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. ఎవరన్నా ఇంకేమన్నా బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు, ఇంకా తాంబూలం ఇచ్చేవాళ్ళు తాంబూలం ఇచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారనమాట. మా తమ్ముడి ఇంటికాల అయితే స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతుందన్నమాట. ఇంకా మా అమ్మగారు అయితే పక్కన ఉన్నారు. ఇంకా ఆమె అయితే రాలేదు. ఇంకా నేనైతే ఇంక వీడియోలో కనపడలేండి, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. ఇంకా నేనైతే వీడియోలో కనపడను. వీళ్ళు మాత్రం తీసిన, వీళ్ళైతే వీళ్ళ పిన్ని వీళ్ళ బాబాయి. ఇంకా అందరూ వచ్చి పాపం అందరూ కుంకుమది పెట్టేసి బట్టలు ఇచ్చేసి ఇంకెవరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారు అందరూ జాకెట్లు పెట్టేవాళ్ళు జాకెట్లు అవన్నీ పెట్టేసారు. మరి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పెట్టారనమాట. పెడితే ఇంకా మేము వచ్చేసి మా పెద్దమ్మ, ఈమె వచ్చేసి మా మరదల వాళ్ళ ఆంటీ అనమాట. వీళ్ళు కూడా కొంచెం తాంబూలం ఇచ్చారనమాట. ఇంక మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇచ్చారు. అలాగే బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టారు. ఇంక ఈమె వచ్చేసి మా పెద్దమ్మ వచ్చేసి కుంకుమ భరణి ఇచ్చింది, వెండిది. మా పెద్దమ్మ మా పెదనాన్న కుంకుమ భరణి పెట్టారనమాట. వీళ్ళేమో పాపం వాళ్ళేమో ఇంకా కాళ్ళకి ఆశీర్వాదం చేసుకుని వాళ్ళేమో వంగలేకపోతున్నాడు. అప్పటికి వాళ్ళ పని అయిపోయింది. ఈయనైతే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన బట్టలు అయితే మార్చుకొని వచ్చేసారు. ఇద్దరు పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు మార్చుకొని వచ్చేసి పంతులు గారు అయితే కూర్చోబెట్టారనమాట. మళ్ళీ కూర్చోబెట్టి ఇంకేదో చిన్న పూజ ఉంటే వాళ్ళ చేత మళ్ళీ పూజ చేయించారు. ఏమేం చేయాలనేది మొత్తం చేయించారనమాట. చేయించి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదాలకు రెడీ అయిపోయారు అందరూ. ఫస్ట్ అయితే ఇంక ప్రసాదాలు అయితే రెడీ అయింది. పూజ అంతా అయిపోయింది. టెంకాయలు అవన్నీ కొట్టుకున్నారు. తెచ్చుకున్న వాళ్ళందరూ టెంకాయలు కొట్టిన తర్వాత పంతులు గారు అయితే ప్రసాదం ఇస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకే పెట్టారనమాట. పెట్టి అడుగుతున్నారు ఎలా ఉంది చెప్పండి అని. బాగుందనేది సరే ఇంకో స్పూన్ బట్టు మళ్ళీ తీసుకొని అని చెప్పి మళ్ళీ ఇచ్చారనమాట. వాళ్ళిద్దరికి ఇస్తే వాళ్ళకి బాగుందని చెప్పి మళ్ళీ పెట్టుకుని బాగుందా లేదని మళ్ళీ అడిగారనమాట. మళ్ళీ ఈసారి అయితే పులిహారం అనమాట అది. ఇంకా అన్ని ప్రసాదాలన్నీ పెట్టించుకున్నారు. ఇంకా అందరూ అయితే పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రూమ్లో కూర్చున్నాం అనమాట. మా అక్క మా వదిన మా అన్నయ్య వాళ్ళు అందరము కూర్చొని. అలా మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి. అలాగే ప్లీజ్